ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన అతీషా మర్లేనా ఆంధ్రప్రదేశ్లోని ఒక స్కూల్లో టీచర్గా పనిచేశారు అన్న విషయం చాలామందికి తెలియదు. అతీషా మర్లేనా 2013లో ఆప్లోకి జాయిన్ అయ్యారు. ఆప్లో జాయిన్ అవ్వకముందు ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లి, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్లో సంవత్సరంన్నర పాటు విద్యాబోధన చేశారు. ఆమె మాస్టర్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అయిపోయిన వెంటనే ఆమె విద్యాబోధన వైపు అయితే దృష్టి సారించారు. చాలా కీలకమైన రిషి వ్యాలీ స్కూల్ అనేది జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీతో అలాగే ఆయన యొక్క ఐడియాలజీతో ముందుకు సాగే స్కూల్. ఈ స్కూల్లో పిల్లల్ని చేర్పించేందుకు చాలామంది అయితే ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. ఇలాంటి కీలకమైన స్కూల్లో ఆమె ఏడాదిన్నర పాటు బోధన చేశారు. హిస్టరీ మీద పూర్తి గ్రిప్ ఉన్న అతీషి గారు అక్కడ స్వచ్ఛందంగా రాజీనామా చేసిన తర్వాత 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మొదట మనీష్ సిసోడియా గారికి వ్యక్తిగత సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన ఆమె చాలా కాలం పాటు విద్యా విధానాలు అలాగే విద్యకు సంబంధించిన అంశాల పట్ల ఢిల్లీ ప్రభుత్వానికి అప్పటి ఆప్ పెద్దలకు చాలా కీలకమైన సూచనలు అవి చేశారు. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అప్రతిహాసమైన విజయాన్ని అందుకుంది. సుమారుగా 70 సీట్లు ఉంటే 62 చోట్ల గెలిచింది. దాంట్లోనే ఆతిషి గారు కూడా గెలిచినప్పటికీ అప్పటి మంత్రివర్గంలో ఆమెకు స్థానం దక్కలేకపోయింది. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా పూర్తి స్థాయిలో ఆమె రాజకీయాలు ఇటు పార్టీ కార్యక్రమాలు రెండు బేరీజు వేసుకోవడం ద్వారా రెండింటిని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా ఆప్ పెద్దల మన్ననలు చోరుకున్నారు. పూర్తి స్థాయిలో ఆప్ పెద్దలందరూ కూడా ఆమె చాలా నిష్ణాతురాలు, అన్ని విషయాల పట్ల పాలన కానీ ఇటువైపు పార్టీ విషయాల పట్ల కూడా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లగల నేర్పర్యాన్ని అయితే అందరూ గుర్తించిన నేపథ్యంలో 2023లో ఆమెను విద్యాశాఖ మంత్రిగా చేశారు. అంటే అప్పటికి ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఢిల్లీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కూడా పూర్తి స్థాయిలో కుదిపేసి జైలుకు కీలకమైన నేతలు జైలుకు వెళ్ళిన సందర్భంగా అలాగే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు సుమారుగా 42 రోజుల పాటు ఢిల్లీలో జైల్లో తిహార్ జైల్లో ఉన్న సందర్భంగా ఆతిషి గారు చాలా కీలకంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రిగాను అలాగే ఫైనాన్స్ శాఖ మంత్రిగాను రెవెన్యూ వంటి కీలకమైన శాఖలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. ఇటు పార్టీ వ్యవహారాలు అలాగే పాలనా వ్యవహారాలు పార్టీ ఏమాత్రం కూడా చీలిపోకుండా లేకపోతే ఇతరత్ర కుంపట్లు పెట్టకుండా కేజ్రీవాల్ గారు లేని సమయంలో చాలా చక్కగా వ్యవహరించారు, చాలా చక్కగా కోఆర్డినేట్ చేయగలిగారు. అలాగే పాలనా విషయాలు కూడా ఏమాత్రం బీజేపీకి అవకాశం ఇవ్వకుండా చాలా చక్కగా ముందుకు నడిపించడంలో అతిషి గారు చాలా చక్కని నేర్పరితనం అయితే ఈ మద్యం కుంభకోణం విషయంలో కేజ్రీవాల్ గారు జైల్లోకి వెళ్ళిన నేపథ్యంలో చక్కగా వ్యవహరించారు. దీంతోనే కేజ్రీవాల్ గారి భార్య సునీత కేజ్రీవాల్ గారి పేరు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి వినిపించినప్పటికీ కేజ్రీవాల్ గారే స్వయంగా అతిషి గారి పేరునైతే ప్రతిపాదించారు. మంచి నేర్పరితనం అలాగే విద్యా విధానాలు ఢిల్లీ విద్యా విధానాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చే విషయంలో అతిషి గారు చాలా చక్కగా పనిచేశారన్న ఈ పేరునైతే మూట కట్టుకున్నారు. ఈ మొత్తం దేశంలోనే అతి చిన్న వయస్కురాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా అతి చిన్న వయస్కురాలుగా అతిషి గారు అయితే ఒక రికార్డుకి ఎక్కారు. 1981లో ఆమె జన్మించారు కాబట్టి అతి చిన్న వయస్కురాలుగా అయితే ఇప్పుడు అందరికీ అదొక రికార్డుగా అయితే మిగిలిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో అయితే ఆమెకు అనుబంధం ఉంది. ఆమె యొక్క కెరీర్ మొదలు పెట్టడం అలాగే విద్యాభ్యాసం ఆవిడకి ఎంతో ఇష్టమైన విద్యాబోధన విషయం కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ అయింది. సుమారుగా ఏడాదిన్నర పాటు మన రాష్ట్రంతో ఆమెకు అనుబంధం ఉన్న నేపథ్యంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అతిషి గారికి మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ.